ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా అది రాజకీయ సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితి. ఓటు వేయకుండా బయట ఉంటారా అంటే అది కూడా చేసే పరిస్థితి లేదు. దానికి కూడా వాళ్ళకి ఆ ఫెసిలిటీ లేదు. ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన అడిగిన తర్వాత ఓట్లు వేసారు అనుకోండి. ఇప్పుడు తెలుగుదేశం తరపున పార్లమెంటరీ పార్టీ లీడర్ రావు కృష్ణదేవరాయలు చంద్రబాబు నాయుడు గారి పైన రావు కృష్ణదేవరాయలు పోయి మాకు ఓట్లేయండి మా ఎన్డీఏ కూటమికి అని అడిగారు అనుకోండి, వేయొచ్చు. లేకపోతే అమిత్ షానో లేకపోతే నడ్డానో వెళ్ళి అడిగారు అనుకోండి, వేయొచ్చు. లేకపోతే జనసేన పార్టీ నుంచి బాలశౌరినో ఉదయ్ శ్రీనివాసో వెళ్ళి మాకు ఓట్లేయండి అని అంటే వేయొచ్చు. నిన్ను అడగలేదు, నువ్వు పిలవని పేరంటానికి నువ్వు వెళ్ళి నేనున్నానని చెప్పి నువ్వు ఓట్లేస్తున్నావు చూసావు. పరిస్థితి ఎవరికి రాకూడదు. ఒక్కసారి మనం చేసిన పనులు, మనం చేసినటువంటి అన్యాయాలు మనల్ని ఆ రకంగా తిప్పి 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 కొడతాయి. గతంలో ఈ జన్మలో చేసినటువంటి పాపాలు వచ్చే జన్మలో మనకు తగులుతాయి అంటారు. కానీ ఇప్పుడు ఎందుకనో కాలం మారిపోయింది. ఇప్పుడు చేసిన పాపాలు వెంటనే తగిలేస్తున్నాయి, ఇన్స్టెంట్గా వచ్చేస్తున్నాయి. అవి నెలల్లో వస్తున్నాయా, రోజుల్లో వస్తున్నాయా, గంటల్లో వస్తున్నాయా చెప్పలేం. కానీ బట్ రోజుల్లోకి వచ్చేసినాయి. అది 360 రోజులు కావచ్చు లేదా 500 రోజులు కావచ్చు, రోజుల్లోకి వచ్చేసినాయి. అంటే ఎందుకు ఆ పదం వాడుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నేతగా జైల్లో పెట్టారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన ఎన్డీఏతో భాగస్వామి అయ్యి అక్కడ ఇక్కడ అధికారంలోకి వచ్చేటువంటి సందర్భంలో ఈడ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి 164 స్థానాలతో గెలవటం ఏంటి, కేంద్రంలో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ రాకుండా తెలుగుదేశం భాగస్వామ్య పక్షంతో వారు అధికారంలోకి రావటం ఏంటి, అసలు స్పీకర్ ఎన్నిక జరగటం ఏంటి, ఆ స్పీకర్ ఎన్నికలో మరి కీలక పాత్ర తెలుగుదేశం అవటం ఏంటి, మరి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి 4 సీట్లు అడగకుండా, పిలవకుండా, మాట్లాడకుండా, చెప్పకుండా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఆ 4 ఓట్లు వేస్తామని చెప్పి దండం పెట్టడం ఏంటి. ఇవన్నీ చూస్తే అందుకనే ఎప్పుడు కూడా మంచి వైపు ప్రయాణం చేయాలి. కష్టం వచ్చినా మంచి వైపు ప్రయాణం చేయాలి. చెడుని ఎంచుకొని పోతే ఇలాంటివే సంభవిస్తాయి, ఎటువంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి అనటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనాలేమి లేదు. అందుకనే రాజకీయ వ్యూహం కత్తి జగన్మోహన్ రెడ్డి గారి మెడపై వేలాడుతూ ఉంది. ఇటుపక్క షర్మిల బ్యాటింగ్ చేస్తుంది, ఇటుపక్క ఎన్డీఏ బ్యాటింగ్ చేసిద్ది, ఇటుపక్క వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ బ్యాటింగ్ చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ తోటి అక్కడ బ్యాటింగ్ జరుగుతుంది. అవినాష్ రెడ్డిది ఒక గ్రూప్ అంటున్నారు, మిథున్ రెడ్డిది ఒక గ్రూప్ అంటున్నారు. మరి వీళ్ళిద్దరు మేము బీజేపీలోకి వెళ్తాను, ఇద్దరు వెళ్తూ ఉంటున్నారు. మరి ఒకరు ఉండండిరా ఒకరు వెళ్ళండిరా అంటే ఇనే పరిస్థితి లేదంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఆయనకి వ్యూహం ఏంటి? పైకి గంభీరంగా ఉన్నాడు తప్ప లోపల అసలు ఏమీ లేదు, అంతా డొల్ అయిపోయింది. ఏమీ లేదు, డొల్ అయిపోయింది అసలు. అబ్బే పాపం అంటే పాపం అని అంటున్నామంటే ఏ రాజకీయ నాయకుడికి అటువంటి కష్టం రాకూడదు అనేది మన అభిప్రాయం. సరే, ఒకసారి ఇంతవరకు ఈ సబ్జెక్టు ఓకే. ఇక రెండో సబ్జెక్టు ఉండిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెబితే నేలకి ఏమన్నా అయిద్దేమని అనుకుంటారేమో నాకు అర్థం కాదు. నాకు ఆయన మీద నేను విమర్శ కాదు నేను చేయటం. వారి అభిప్రాయాలని గంటకి మార్చుకుంటారు. అంటే మొన్న అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఇంకొక రకంగా, మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకొక రకంగా ఇలా మార్చుకోవడం అనేటువంటిది ఏ రాజకీయ నాయకుడు కూడా సవ్యమైనటువంటి మంచి నిర్ణయం కాదు. ఎందుకు ఈ వ్యాఖ్య చేశానంటే ఒక్కటి గమనించండి. ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, చట్టం చెప్తుంది, రాజ్యాంగంలో ప్రతిపక్ష హోదాకి ఎన్ని స్థానాలు వచ్చినా కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని అన్నారు కదా. ఈరోజు లేఖ రాశారు కదా. ప్రతిపక్ష హోదా అనేది ఎలా ఇస్తారు అన్నది ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ప్రతిపక్ష హోదా అంటే 175 స్థానాల్లో 10% మించి ఉన్నటువంటి వచ్చినప్పుడు అప్పుడు ప్రతిపక్ష హోదా లభిస్తుంది. మరి 11 స్థానాలు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వమంటున్నారా అని అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని అంటున్నారంటే
నిజంగా ఇది రాజకీయంగా ఆయన అనాలోచితంతో మాట్లాడుతున్నారా, లేకపోతే ఆ చుట్టూతా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో చేసిన బ్యాటింగ్ జాలక ఆయన క్లీన్ బౌల్డ్ చేశారు, ఇంకేదన్నా చెయ్యాలని చెప్పి నిర్ణయించుకొని ఆయన చేత ఇలా మాట్లాడించి ఇలా లెటర్లు రాపిచ్చి ఇలా ఉన్నటువంటి కొద్దిపాటిది ఏదైనా గౌరవ మర్యాదలు పరువు ప్రతిష్టలు పార్టీకి ఏదైనా వాటిని ఇంకా దెబ్బతీయాలనేటువంటి దాంతో వ్యవహరిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఒక్క అంశాన్ని గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం అసెంబ్లీలో ఏమన్నారు, ఇప్పుడు ఏమన్నారు అనేటువంటి ఒక పాయింట్ చూసే ముందు ఒక్క పదం చెప్పాలనిపిస్తూ ఉంది. రాజు గారు, ఎలక్షన్ లేదో ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదా, ప్రతిపక్ష హోదా ఎందుకు, నేనేదో అనుకోకుండా నేను రాజకీయంగా ఎన్నికల్లో ఏదో ఊహించని విధంగా దెబ్బతగిలింది, అవన్నీ వదిలేసి నేను 5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన చేశాను కాబట్టి నాకే ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వండి, నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, నేనే 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ పరిపాలిస్తాను, గత 5 సంవత్సరాలు నేను అద్భుతమైనటువంటి పరిపాలనతో బటన్లు నొక్కి 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 ఏలుగుడి నెబ్బుట్టింది, కావున మరలా నాకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇవ్వండి అని లేఖ రాస్తే పోయేది కదా, ప్రతిపక్షం ఎందుకు అడగటం రాజుగారు, అవునా కదా? ప్రజాస్వామ్యంలో ఆ పద్ధతి లేదు కదండి. అరే ప్రతిపక్షం అడగటానికి నీకు రైట్ లేదంటే నువ్వు ప్రతిపక్షం అడుగుతుంటే ముఖ్యమంత్రి అడగటం తప్పే ఉంది. కొండకి ఇంటికి కడతాం, వస్తే కొండ వచ్చిద్ది, అంతేగాని రాయికి కట్టడం ఎందుకు? ప్రతిపక్ష హోదాకి లేఖ రాసే బదులు ఏదో అనుకోకుండా ఏదో జరిగింది కాస్త చిన్నవాడిని అప్పుడేదో చూసి చూడనట్టు జరిగిపోయినాయి అవన్నీ, ఇప్పుడు ముఖ్యమంత్రిగా నాకే అవకాశం ఉండే మీ 164తో పాటు నా 11 కూడా 175 కలిపి నన్ను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టండి, 5 సంవత్సరాలు నేను మళ్ళీ పరిపాలన చేస్తానని అది లెక్క రాస్తే బాగుండేది కదా, బాగుండదా? రాజ్యాంగాన్ని మార్చాలి మనం. అరే ప్రతిపక్ష హోదా ఇమని 11 స్థానాలు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇమని అడుగుతున్నాడా లేదా, అడుగుతున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన అడిగారు కాబట్టి ప్రతిపక్ష హోదా అడుగుతున్నప్పుడు తప్పేముంది, ముఖ్యమంత్రి అడిగితే పోయింది కదా. నేనంటున్నారు రాయికి ఎందుకు వేయాలి, కొండకేసి లాగితే పోయింది కదా. 18 స్థానాలు వస్తే ఇవ్వచ్చు, 17.5 స్థానం పైన వస్తే ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. మరి ప్రతిపక్ష హోదా కావాలి అని అనుకుంటే 18 వచ్చి ఉండాలి, మరి 11 వచ్చిన స్థానాలతో మరి ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతాం, ఎలా ఇమ్మని అడుగుతాం? మరి అది అడ్డదిడ్డంగా, అసందర్భంగా, అనాలోచితంగా, అవివేకంగా, అజ్ఞానంగా, అసందర్భంగా ఆ లేఖ రాసినప్పుడు ఇంకొంచెం విఘ్నతతో ఇంటికి కొండగట్టి లాగే విధంగా ముఖ్యమంత్రి ఇస్తే పోతుంది అని స్పీకర్ గారికి లెటర్ రాస్తే పాపం అయ్యన్న పాత్రుడు గారు లేఖ తీసుకొని సభలో చర్చ జరిపి ఏమని ఇమ్మంటారా, ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష హోదా లేదు, పాపం ఆయన ఏదో గతంలో 5 సంవత్సరాల్లో తెలిసి తెలియక ఏదైతే కొన్ని పొరపాట్లు చేశాడట వాటన్నిటిని పక్కకు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఆయనకు ముఖ్యమంత్రిగా ఇచ్చి ఆయనతో పాటు ఉన్నటువంటి 10 మందిని మంత్రులుగా చేసి మనందరం కలిసి పనిచేసుకుందామని ఆయన కోరుతున్నాడు. వాళ్ళ 10 మందికి కూడా మంత్రులు వచ్చినటువంటి వాళ్ళు, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే వచ్చినటువంటి వాళ్ళకి ఇంకా లేవు అనుకోండి, ఇప్పుడు అయిపోయినాయి కదా, ఒక ఛాన్స్ ఉంది, మరి కలిసి పని చేసుకుందాం అనుకుంటున్నారు, మరి మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పని అప్పుడు అవకాశం ఇవ్వాలి. అప్పుడు రఘురామకృష్ణరాజు గారికి ఫస్ట్ మాట్లాడే అవకాశం, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, మీరు అట్లా నవ్వుతుంటే నాకు మాట్లాడే కష్టం, ఫస్ట్ త్రిపులారి గారికి, నెక్స్ట్ కోటమిరెడ్డి గారికి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఇలాగా వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ అభిప్రాయాలు చెప్పిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా ఇవ్వచ్చేమని అనేటువంటిది కొన్ని అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి. మరి అది అసాధ్యమైనప్పుడు, అసాధ్యంగా అడిగేటప్పుడు ఇంకొంచెం పెద్దదిగా ఉండేటువంటి అసాధ్యాన్ని అడగటమే, తప్పేముంది, కొండకి ఇంటికి కట్టడమే. సరే ఒకసారి బైట్స్ ప్లే చేయండి అయ్యా. సార్ ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నీకు 23 మంది ఉన్నారు, ఒక 5 ఎమ్మెల్యేని నేను తీసుకుంటే నీకు 17, 18 వచ్చేస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు మిగలదు నేను తలుసుకుంటే అన్నాడు. అంటే ఆయన చెప్పింది ఏంటి ఆ రోజు అంటే 18 మంది ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా, అది నేను తీసుకుంటే హోదా కూడా ఉండదని ఆ రోజు అసెంబ్లీలో చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అబ్బాయి నెంబర్తో సంబంధం లేదు, ప్రతిపక్షం హోదా నాకు ఇవ్వాలని అంటే ఒకసారి రికార్డులు 2 మీరు మీడియా ఉన్నారు కాబట్టి
ఆ రికార్డు ఒకసారి కావాలంటే నేను మీకు పంపిస్తాను. ఆ రోజు అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడాడు. ఇప్పుడు ప్రజలే తిరస్కరించారు. ప్రజలే తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డిని. అంటే కనీసం అధికార పక్షమే కాదు, ప్రతిపక్షంలో ఉండడానికి కూడా అర్హుడు కాదు. ఇటువంటి వ్యక్తి అసలు చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 23 స్థానాలు వచ్చినాయి. ఒక 5గురిని కనుక గేట్లు ఓపెన్ చేసి లాగేస్తే 17 స్థానాలు వచ్చేస్తాయి. ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. అప్పుడు టింగు టింగ్ అంటా తిరుగుతాడని చెప్పి ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడారు. ఆయన కదా జగన్మోహన్ రెడ్డి గారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మనం గిచ్చుకొని చూసుకోవాలి. ఎందుకు గిచ్చుకొని చూసుకోవాలనంటే ఆయన చెప్పే మొత్తం ఇలాగే ఉంటున్నాయి. ఒక్కటన్నా ఏ అంశంలోనైనా ఆయన చెప్పిన మాటకి నిలబడి ఉంటుందా. మాట తప్పను మడమ తిప్పను అన్నాడు. మాట తప్పటమే మడమ తిప్పటమే. ఈ 3 నేనేం ఊరకంటలా. నేను ఏమీ ఊరకంటలేదు. ప్రత్యేక హోదా విషయంలో అదే అన్నారు, డిఎస్సి విషయంలో అదే అన్నారు, ఉద్యోగులకు సంబంధించిన సిపిఎస్సి రద్దు విషయంలో అదే అన్నారు. ఓకే, అమరావతి విషయంలో అదే మాట్లాడారు, పోలవరం విషయంలో అదే మాట్లాడారు, వైనాట్ 175 అని అదే మాట్లాడారు. మరి ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న అంశాలే కదా. ఎందుకంటే ఆయన ఆ మాట అని మళ్ళీ ఇలా అంటాడు. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో మళ్ళీ ఇంకొకసారి ఏంటి నా పాప రామానాయుడు గారు ఆ బయట వినిపిస్తానన్నాడు. ఎందుకు నేను వినిపిస్తాగా రామానాయుడు గారికి ఎందుకు నీటి కష్టాలు ఒకసారి బయట వేయండి. ఇంకొకసారి 23 మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నీకు 23 మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు బయట కూడా వేయండి. చూడండి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూస్తున్నారు, చక్కగా వింటున్నాడు ఆయన. ప్రతిపక్ష సభ్యులు ప్రతిపక్ష హోదా ఉందా? ప్రతిపక్ష సభ్యులు ప్రతిపక్ష హోదా ఉందా? లేదు కదా. అయినప్పటికీ కూడా గౌరవిస్తాం. ఎవరైనా సభ్యులు మాట్లాడతారంటే విపులంగా మాట్లాడతాను, అవకాశం ఇస్తాను. అవసరమైతే వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తాం. ట్రైనింగ్ ఇస్తారంటండి. అయ్యన్న పాత్ర గారు ట్రైనింగ్ బాగానే ఉండిద్ది. అంటే బూతులు మాట్లాడుకున్నంతసేపు ఆయన బాగానే ఉంటాడు. ఆయన కదిలించకపోయినంతసేపు బాగానే మాట్లాడతారు స్పీకర్ గారు. ఆయన కదిలిస్తేనే కష్టం. ఇప్పుడు స్పీకర్ అయ్యారు కాబట్టి మాట్లాడటానికి అవకాశం లేదు. సరే, ఇది ఓవరాల్గా ఉన్నటువంటి సబ్జెక్టు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పును మడమ తిప్పునానంటే ఆయన ఉద్దేశం మాట తప్పుతాను మడమ తిప్పుతానని చిన్న అక్షరమే మార్చుకున్నాడు అనేటువంటి అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి. ఏదైతే ఆయన అసెంబ్లీలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన 23 స్థానాలు ఉన్నాయి, నేను కనుక గేట్లు ఓపెన్ చేస్తే ఒక 5-6 వచ్చేస్తే మీకు 17 స్థానాలు వచ్చి మీకు ప్రతిపక్ష హోదా పోతుంది. ఆ ప్రతిపక్ష హోదా తీయటం కోసం కూడా అప్పట్లో ఒక 2-3 తీసుకున్నారు. మిగిలిన తీసుకుందామని ప్రయత్నం చేశారు కానీ ప్రతిపక్ష హోదా తీసేద్దామని. కానీ మిగిలినటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీ సోల్జర్స్ వెళ్ళకపోయేటప్పటికి ఆయనకు ఆ స్పేస్ దొరకలేదు. మరి అందుకని ఆగిపోయింది ఆ రోజు సబ్జెక్టు. కానీ ఇప్పుడు మాత్రం చట్ట ప్రకారంగా ఆయనకి 11 స్థానాలు వచ్చినా కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని కోరుతున్నాడు. ఎందుకు ప్రతిపక్ష హోదా కోరుతున్నాడు అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఇంకొక రోజు మళ్ళీ దాని గురించి చాలా రీజన్స్ ఉన్నాయి, అవి తర్వాత చెప్పొచ్చు. కానీ ప్రతిపక్షం అడిగే బదులు ముఖ్యమంత్రి అడిగితే పోయింది కదా అనేది నా అభిప్రాయం. నేనేం దాంట్లో డివేట్ అవ్వట్లేదు. నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు ప్రతిపక్షం అడగటం, ముఖ్యమంత్రి అడిగితే అయ్యన్న పాత్రుడు గారు డిబేట్ పెట్టి అందరు సభ్యులతో మాట్లాడించి అప్పుడు వాళ్ళ అంగీకారం ఓకే అంటే దాన్ని బట్టి తీసుకో. ఇప్పుడు ఆ లేఖలో కూడా అండి నన్ను అవమానించారు అని కూడా జగన్ గారు లేఖ రాశారు. అంటే గౌరవించినప్పుడు ఆయన అవమానించారంటారు, అగౌరవపరిచారు అనుకోండి, గౌరవించారని అంటే అప్పుడు దాని గురించి అప్పుడేం మాట్లాడు ఆయన. ఎందుకనంటే గౌరవించటం అని అంటే ఆయన అగౌరవించటం అనుకుంటాడు, అగౌరవపరిస్తే దాని గురించి మాట్లాడు. ఓకే, అంతే. ఆయనకు అదొక ఎందుకో ఆ విధానమైనటువంటి ఆ రాజకీయ వ్యూహానికి ఆయన నిలబడిపోయినారనిపిస్తుంది. అంటే ఒక పొలిటీషియన్ ఎవరైనా కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పులు చేస్తుంటారు, రాజకీయంగా జరిగేటువంటి మిస్టేక్స్ ఉంటాయి. కానీ ఆ రాజకీయంగా జరిగినటువంటి మిస్టేక్స్ని సరిచేసుకుని ముందుకెళ్ళేటువంటి వ్యక్తే
భవిష్యత్తులో రాజకీయంగా నిలబడగలుగుతాడు, రాజకీయంగా ప్రజలు ఆదరిస్తారు. అంతేగాని ఆ చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకొక తప్పు చేయటం, దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో తప్పు చేయటం, దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో తప్పు చేయటం, ఇలాంటి తప్పుల మీద తప్పులు చేసుకుంటా వెళ్ళేటువంటి ఏ పార్టీ అయినా కానీ ఏ నాయకుడైనా కానీ ప్రజలు ఆదరించరు. ఒక్క ఛాన్స్ అన్నాడు కదా, ఒక్క ఛాన్స్ ఏంటంటే పాపం 151 ఇచ్చారు. కానీ తర్వాత మరలా ఒక్క ఛాన్స్లో నేను అద్భుత ఫలితాలు చూపించాను చూడండి అని అంటే 11 ఇచ్చారు. మరి దాంతో రాజకీయంగా ఆయన ఆలోచన ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన విధానాలు ఏంటి, ఆయన పరిపాలన విధానం ఏంటి అనేటువంటిది ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు చూసి 11 ఇచ్చిన తర్వాత అర్థమైపోతుంది కదా. ఇంకా మారకపోతే ఎట్లా, ఇంకా మారకపోతే ఎట్లా, మారేటువంటి పరిస్థితి కనపట్టలేదు. సురేష్ గారు సురేష్ గారు నమస్కారం అండి. సురేష్ గారు ఏంటి ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా అడిగే బదులు అదేదో ముఖ్యమంత్రి అడిగితే పోతుంది కదా అనేటువంటి అభిప్రాయాలని ఏమంటారు? వంశీ గారు, ఇందులో మీరు చెప్పినట్టుగా ప్రధానంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ లేఖలో చాలా అంటే పొరపాటానండి తప్పిదం చేశారని చెప్తారు. ఎందుకంటే చట్టంలో ఉన్నదాన్ని దాని నిబంధనలు పాటిస్తూ వస్తున్న లోక్సభలోను అసెంబ్లీలో పాటిస్తూ వస్తున్న దాన్ని అసలు లేదని చెప్పడం అనేది ఈ లెటర్లో చాలా కీలకమైన అంశం. ఇది ఉదాహరణ చెప్తాను వంశీ గారు, దాన్ని బట్టి ఒక క్షణంలో అర్థమైపోద్ది మీకు. అంటే 2014లో కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో 44 ఎంపీలు సీట్లు స్థానాలు వచ్చాయి. అప్పుడు లోక్సభ స్పీకర్గా ఉన్న సుమిత్రా మహాజన్ గారిని కాంగ్రెస్ పార్టీ అడిగింది, మాకు 44 లోక్సభ స్థానాలు వచ్చాయి కాబట్టి మాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వండి, మల్లికార్జున ఖర్గే గారిని అపోజిషన్ లీడర్గా గుర్తించండి అని చెప్పి ఇస్తే ఆ సుమిత్రా మహాజన్ గారు, అప్పుడు స్పీకర్గా ఉన్న సుమిత్రా మహాజన్ గారు కాంగ్రెస్ పార్టీకి రాతపూర్వకంగా ఒక లేఖ రాశారు. మీకు 10% అంటే మొత్తం లోక్సభ స్థానాలు 10% ప్రకారం 55 లోక్సభ స్థానాలు రాలేదు కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్షంగా అంటే అపోజిషన్ స్టేటస్ మీకు ఇవ్వడం లేదు అని చెప్పి రాతపూర్వకంగా రాశారు. అందుకని 2019లో కూడా వాళ్ళకి 3 స్థానాలు తక్కువ 52 లోక్సభ స్థానాలు వచ్చినప్పుడు కూడా అపోజిషన్ స్టేటస్ కాంగ్రెస్ పార్టీ అడగలేదు. ఎందుకంటే 10% రావాలంటే 55 లోక్సభ స్థానాలు రావాలి, ఆ రకంగా మాకు రాలేదు కాబట్టి వాడు అంటే 10 ఏళ్ల పాటు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు పొందిన ప్రధాన ప్రతిపక్షం లేకుండా లోక్సభ నడిచి అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది 10% అనేది థంబ్ రూల్ అందులో దాంట్లో ఉంది. 10% రావాలి అసెంబ్లీలో అయినా లోక్సభలో అయినా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాసింది ఏంటంటే అసలు ఆ రూల్ ఎక్కడ లేదు, 10% అనేది ఎక్కడ లేదు అని చెప్పి శాలరీస్ అండ్ పెన్షన్స్ అని చెప్పి ఆ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ దాంట్లో ఏం చేశారంటే. సురేష్ గారు ఎందుకు మీరు ఎక్కువ రాజ్యాంగాలు చదువుతారు? జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాంగంతో సంబంధం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ రాసుకున్నటువంటి ఒక రూల్ బుక్ ఉండిద్ది. ఆ రూల్ బుక్లో దానికి అనుగుణంగా వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది కరెక్ట్గా చేయాలంటారు. అది చెయ్యాలా వద్దా అనేటువంటి దానితో సంబంధం లేదు. దానికి వాళ్ళు రాసుకున్న దాన్ని వాళ్ళు ఏదైతే అడుగుతారో దాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా కావచ్చు లేదా వాళ్ళకి సంబంధించిన నేతలు కావచ్చు అది కరెక్ట్ అని చెబుతారు. వాళ్ళకి ఇంకేదన్నా ఎవరన్నా మాట్లాడితే దాని మీద తిట్టడమో దాని మీద దాడి చేయటమో వాళ్ళ మీద విమర్శలు చేయటం అనేటువంటిది ఒక భిన్నమైనటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని రాజకీయాల్లో ఒక దాన్ని ఏమంటాం నిరంకుశత్వంతో కూడుకున్నటువంటి ఒక రాజకీయ విధానాలను అవలంబించేటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాలు ఆ విధంగా ముందుకు వెళుతున్నాయి అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయండి. దానికి రీజను ఇప్పుడు దాని మీద చాలామంది స్టడీ చేశారు, చాలామంది మేధావులు స్టడీ చేశారు, చాలామంది గ్రూప్స్లో కూడా అదే డిస్కస్ చేశారు. 10% అనేటువంటిది ఖచ్చితంగా రావాలి, వస్తేనే ప్రత్యేక హోదా.